హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. హలో ఫ్రెండ్స్, స్వాగతం నా ట్రావెల్ వ్లాగ్కి. ఈరోజు మనం జమ్మూ నుండి శ్రీనగర్ వరకు రోడ్ జర్నీలో ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఎదురవుతాయి, ఈ వీడియో చివరికల్లా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. లెట్స్ బిగిన్ ద రైడ్. ఫ్రెండ్స్, మొదటి అడ్వాంటేజెస్ దారిలో వచ్చే కొండలు, లోయలు, వాటర్ ఫాల్స్, గ్రీనరీ సీన్స్ ఒక మైండ్ కాశ్మీర్ ట్రైలర్ లా ఫీల్ అవుతుంది. ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. జమ్మూ నుంచి శ్రీనగర్ హైవేలో 2 ఫేమస్ టన్నెల్స్ ఉంటాయి. మొదటిది చినాని నస్రీ టన్నెల్, రెండవది బనిహాల్ కజిగండ్ టన్నెల్. స్మూత్ డ్రైవ్ పర్ఫెక్ట్ గా ఉంటే తప్పించి ఇక్కడ మనం డ్రైవింగ్ చేయలేము. ఈ రోడ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ తప్పించుకుంటే ఈ జర్నీ టోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ. బస్ క్యాబ్స్ యూజ్ చేస్తే ఇంకో లెవెల్ చీప్ అవుతుంది. ఫుడ్, టీ వైబ్స్ వచ్చేసి హైవే దాబాలో హాట్ చాయ్, మ్యాగీ, పరాటా వైబే వేర్. ఫ్రెండ్స్, ట్రావెల్ అంటే ఇలాంటి స్మాల్ ఫుడ్ మూమెంట్ అనేది కంపల్సరీ ట్రై చేయాలి. ఎక్కడ వ్యూస్ బ్యూటిఫుల్ గా అనిపించిన వెంటనే వెహికల్ స్టాప్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ట్రావెల్ ఫ్రీడమ్ అంటే అంతే కదా. సీజన్ బట్టి స్నో, ఫాగ్, గ్రీనరీ ప్రతి 30 నిమిషాలకు ఒక కొత్త కాశ్మీర్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఇవి అడ్వాంటేజెస్. మనకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, మంచి లొకేషన్స్ మనకు ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసి జమ్మూ నుండి శ్రీనగర్ కి రోడ్ ద్వారా 8 నుంచి 10 అవర్స్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో పేషెన్స్ అనేది రెడీ పెట్టుకోండి. పేషెన్స్ ఉంటేనే ఈ రోడ్ ట్రిప్ జర్నీ అనేది చేయాలి. స్పెషల్లీ పత్నిటాప్, రాంబన్ ఏరియాలో ల్యాండ్ స్లైడ్స్ ఛాన్సెస్ ఎక్కువ. కొన్నిసార్లు ఎన్నో గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వింటర్ మరియు రైనీ సీజన్ లో అయితే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ల్యాండ్ స్లైడ్స్ అనేటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఘాట్ రోడ్స్, టర్న్స్, కొన్ని షార్ప్ కర్వ్స్ ఉంటాయి కాబట్టి మోషన్ సిక్నెస్ ఉన్న వారికి కాస్త ప్రాబ్లం అవుతుంది. టాబ్లెట్లు తీసుకుంటే బెటర్. హెవీ ట్రాఫిక్ జామ్. రాంబన్ మరియు టన్నెల్స్ ఏరియాల దగ్గర ట్రాఫిక్ అంటే మైండ్లో ఒక పక్క ఫ్రస్ట్రేషన్, ఒక పక్క సీనరీ, బట్ జామ్ ఈజ్ కామన్. నెట్వర్క్ ఇష్యూ. సమ్ హిల్స్ ఏరియాల్లో నెట్వర్క్ ఫుల్ డ్రాప్ అవుతుంది. మ్యాప్స్ కూడా లోడింగ్ అని వస్తుంది. కాబట్టి ముందే ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోల్డ్ వెదర్ డ్రైవింగ్. వింటర్లో ఈ రోడ్స్ అనేటివి స్లిప్ అవుతుంటాయి. డ్రైవర్ సూపర్గా స్లోగా డ్రైవ్ చేయాలి. టైం ఇంకా డిలే అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, జమ్మూ టు శ్రీనగర్ రోడ్ జర్నీ అంటే ఒక సైడ్ ఫుల్ అడ్వెంచర్, ఇంకో సైడ్ పేషెన్స్ టెస్ట్. బట్ ఫైనల్ గా శ్రీనగర్ చేరాక ఈ జర్నీ వర్త్. చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి జర్నీ లైఫ్ లో చూసి ఉండలేము. నేను చేశాను కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఒక సైడ్ రివర్ ఉంటుంది, ఒక సైడ్ పెద్ద కొండ, చిన్న రోడ్డు. ఆ రోడ్లో మన జర్నీ ఉంటుంది. ఆ జర్నీ చూస్తే లోయలు చాలా లోతుగా ఉంటాయి, కొండ పెద్దగా ఉంటుంది, ఎప్పుడు పడేది తెలియదు, ఆ విధంగా ఉంటాయి. అలాంటి సీన్ అనేది మన లైఫ్ లో చూసి ఉండం. కానీ చాలా డేంజర్ మరియు చాలా అడ్వెంచర్ ఈ జర్నీ అనేది. నాకైతే చాలా భయం వేసింది. కానీ ఈ అడ్వెంచర్స్ సీన్స్ చూసిన తర్వాత మైండ్ లోకి వెళ్ళి అలాంటిది ఏమీ ఉండదు. చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ శ్రీనగర్ నుంచి ట్రిప్ కంప్లీట్ చేసుకొని జమ్మూకి వచ్చిన తర్వాత మనకు మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. ఎలాంటి టెన్షన్లు ఉండవు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం జమ్మూకు చేరుకున్న తర్వాత ఖచ్చితంగా సిమ్ అనేది తీసుకోవాలి. మన సిమ్లు పనిచేయవు. ఫ్రెండ్స్, ఇదొకటి చూసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సిమ్ అనేది ఇక్కడ తీసుకోండి. 500 తీసుకుంటారు. 1 వీక్ స్టే చేయాలనుకుంటే యూజ్ అవుతుంది. లేకుంటే మీరు ఎక్కడ హోటల్ తీసుకున్నా కూడా అక్కడ వైఫై ఉంటుంది, కొంతవరకు మీకు యూజ్ అవుతుంది. కానీ కాల్స్ మాత్రం కలవవు. వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మా ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ట్రిప్ ఒక స్టోరీ. కానీ ఈసారి జరగబోయేది నా లైఫ్లో మెమరబుల్ జర్నీ. జమ్మూ నుండి కాశ్మీర్,
హిల్స్, టన్నెళ్ళు, మంచు ఇవన్నీ స్క్రీన్ మీద కాకుండా నిజంగా చూడాలనిపించింది. అందుకే బ్యాగ్ ఒకటి, కెమెరా ఒకటి తీసుకొని ప్రయాణం మొదలు పెట్టా. జమ్ము బయటికి రాగానే రోడ్స్ మెల్లగా హిల్స్ వైపు ఎక్కడం మొదలవుతుంది. నిజం చెప్పాలంటే మొదట నేను కూడా చూడాలనుకున్నది స్నో, కానీ ఈ గ్రీన్ హిల్స్ కూడా ఒక వైబ్ ఉంది. చూసే కొద్దీ మనసు సెటిల్ అవుతుంది. ఇది నా జర్నీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్. 9.28 కిలోమీటర్ లెంత్లో ఉన్న చినాని టన్నెల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అస్సలు చెప్పలేను. బయట పగలు, లోపల కంప్లీట్ నైట్. లైట్స్ స్లోగా పక్కన నుంచి పోతుంటే ఒక్కసారి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. టన్నెల్ బయటికి రాగానే పత్నిటాప్ హిల్స్ కనిపించాయి. ఫాగ్, కోల్డ్ బ్రీజ్, పైన్ ట్రీస్. ఈ ప్లేస్ చిన్నదే, బట్ అలా 10 నిమిషాలు ఆగితే బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. చినాబ్ రివర్. కొన్ని రోడ్స్ మనల్ని మౌనంగా చేస్తాయి. చినాబ్ రివర్ సైడ్ డ్రైవ్ అదే ఫీలింగ్ ఇస్తుంది. గాలిలో చిల్, వాటర్లో మిర్రర్ రిఫ్లెక్షన్. ఒక్కసారి కూడా కెమెరా డౌన్ పెట్టను అనిపించింది. బనిహాల్ టన్నెల్ దగ్గర రాగానే వెదర్ పూర్తిగా మారిపోయింది. టన్నెల్లోకి వెళ్లే ముందు క్లౌడీ, బయటికి వచ్చేసరికి కొద్దిగా స్నో కూడా కనిపించింది. ద మూమెంట్ నిజంగా కాశ్మీర్లోకి వచ్చానని అర్థమైంది. శ్రీనగర్ వైపు రోడ్ దిగుతుండగా యాపిల్ గార్డెన్స్, వైడ్ వ్యాలీ, స్మాల్ హౌసెస్ ఇవి చూసి కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని చూశాను. ఎందుకంటే ఈ బ్యూటీని మనం మిస్ చేసుకుంటాం. లైఫ్లో కూడా ఇలాంటి బ్యూటీని చూసి ఉండము. ఫైనల్గా దాల్ లేక్ చేరుకొని లైఫ్లో ఫస్ట్ టైం లైవ్గా చూస్తున్నా. షికారా బోట్స్ పక్కన నెమ్మదిగా కదులుతున్న వాటర్స్లో పడుతున్న సూర్యాస్తమయం రంగులు. మాటలు రావట్లేదు. ఈ ట్రిప్ కోసం వచ్చిన ఖర్చు, టైం అన్నీ వర్త్. ప్రయాణం కొంత దూరం నడిపించవచ్చు, కానీ మనసు మార్చే జర్నీలు చాలా రేర్. జమ్మూ నుండి శ్రీనగర్ వరకు ఈ ట్రిప్ నాకు అలాంటిదే ఒకటి. నెక్స్ట్ వీడియోలో కాశ్మీర్లోని బెస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.